వాళ్ళెవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా మిగతాలో కాకుండా మనం జెన్యూన్ గా ఏదో చేద్దాం. దాన్ని గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనకి అండ్ రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే అల్లు అర్జున్ గారి మధ్యలో ఏం జరుగుతుందో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్ అయితే. అండ్ ఒకరికొకరు మాటకి మాట జరుగుతుంది అనమాట దీంట్లో. అండ్ నిన్న వచ్చేసి అండ్ బడ్జెట్ సమావేశంలో లిటరల్లీ అండ్ మనకి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే అండ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. సో అండ్ ఒకసారి మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అండ్ దాంతో పాటుగా అల్లు అర్జున్ గారు కూడా ఏమన్నారు అండ్ ఇద్దరి మధ్యలో అసలు ఎవరు జెన్యూన్ గా చెప్తున్నారు అనేది అయితే మీరే కింద కామెంట్ చేయండి. ఒకసారి 2 క్లిప్స్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి గైస్. వాళ్ళెవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా మిగతాలో కాకుండా మనం జెన్యూన్ గా ఏదో చేద్దాం. దాన్ని ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాం సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉంటుందా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి తప్ప లేదంటే అండ్ అల్లు అర్జున్ తప్ప అంటారా? సో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ ఇలాంటి మంచి ట్రెండింగ్ వీడియోస్ అండ్ అలాగే ప్రతి ఒక్క అప్డేట్ని ఇప్పుడు ఈ రోజులలో మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ప్రతి అప్డేట్ని మీకైతే ఈజీ వేలో అయితే అండ్ షార్ట్ కట్లో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. ఇంకెందుకు లేట్ మచ్చా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. బై బై.